బ్రదర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా దాటను అన్నారు. చాలామంది మాట్లాడినారు, నీకెందుకు సినిమాలు తీసుకో, పొలిటికల్ నీకెందుకు పక్కపో అని అన్నారు కదా. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అన్న వాళ్ళు, ఇప్పుడు అందుట్లో అన్న వాళ్ళు ఎవరైనా అసెంబ్లీ గేట్ తాకనివ్వను అన్న వాళ్ళు ఎవరైనా అసెంబ్లీలో కూర్చున్నారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి ముందు గేట్లు తన్నుకుని డిప్యూటీ సీఎం 21కి 21 సీట్లు గెలిచి ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్ష హోదా కింద ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి ఒక సింహంలో కూర్చున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్లో చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూశారు కదా, ఎలా అనిపించింది? ఆయన పని ఎలా అనిపించింది? దరిద్రం అనిపించింది. ఏం చేశాడండి? అభివృద్ధి ఏం చేశాడు? పథకాలు అమలు చేశాడు. అమ్మఒడి 15,000 అన్నాడు, అన్నాడు 12,000 13,000 తప్ప ఏం చేయలేదు. చదువుకున్న విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ జనవరి 1కి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు. సాక్షి ఛానల్ విడుదల చేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ విడుదల చేశాడు బ్రదర్? మరి ఇదే కూటమి ప్రభుత్వం నమ్మచ్చంటారు? ఈ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, బీజేపీ నమ్మచ్చంటారు? ఇందాక ఆయన చెప్పినట్టు వేరే రాష్ట్రంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ఉండడం వల్ల అక్కడ ఎంతమంది వస్తానికి ప్రయత్నించారు, ఎంతమందిని అడ్డుకున్నారు, వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఎన్ని చేశారు. చంద్రబాబు గారు ఉంటే మా భవిష్యత్తు బాగుంటాయి, మారతాయని చెప్పే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సీఎం పదవి ఎక్కించారు. అమరావతి ఎలా ఉండబోతుందంటారు? ఫ్యూచర్ అమరావతి 2014-19 కూడా బాబు గారు ఉంటే అమరావతి ఒక రకంగా ఉండేది. మన దురదృష్టకరంగా ఈ దరిద్రుడు సీఎం కింద ఎక్కి మన ఈ అమరావతి అనేది డెవలప్ చేయకుండా 3 రాజధానులని వైజాగ్ అని కర్నూలు అని చెప్పి ఏది ఒక్కటి కూడా నెరవేర్చకుండా అభివృద్ధి ఏం చేశాడు అమరావతికి ఒకసారి జగన్మోహన్ రెడ్డిని మీడియా ముఖంగా చెప్పాలి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నమ్మచ్చంటారా? ఆడవాళ్ళకి సపోర్టింగ్ ఉంటాను, ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఇండస్ట్రీస్ తెప్పిస్తానని మాట్లాడినారు ప్రజల్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు మంచి చేస్తారంటారా? ఇప్పుడు లోకేష్ బాబు ప్రజా దర్బార్ ఇట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా శనివారం వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అలాగనే ఆయన పార్టీ ఆఫీస్లో కూడా వాళ్ళ మంత్రులతో, ఎమ్మెల్యేలతో ఆయన ఖాళీ సమయంలో ఆయన కూడా వెళ్ళి ప్రజల సమస్యలు తేల్చుకుని వెంటనే పరిష్కరిస్తున్నారు. భీమవరికి చెందిన ఒక గ్రామస్తులు వాళ్ళ అమ్మాయి 9 నెలల కింద కనిపించకపోతే వైసీపీ ప్రభుత్వంలో చెప్పిన దొరకలేని 9 రోజుల్లో ఆ అమ్మాయిని వాళ్ళ స్వగ్రామానికి తీసుకొచ్చి చూపించిన ఘనత ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ప్రీవియస్ గవర్నమెంట్ చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా ఉండబోతుంది అంటారు? ఈ 3 నెలలు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? 3 నెలలు కూడా అంటే ప్రస్తుతానికి ఉన్న ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వేసి బండాలు ఏంటంటే అమ్మఒడి ఇవ్వలేదు అని వచ్చి 3 నెలలు కూడా పూర్తి అవ్వకుండా అన్నీ ఒక్కోటి అన్నదానం అన్న క్యాంటీన్ పెట్టారండి. 5 రూపాయలకి ఈ రోజున మనకి ఏమి ఇస్తున్నారండి? అది ఒక టీయే 5 రూపాయలండి బయట. ఆ టీ కూడా ఎలా ఉంటుంది? నీళ్ళ కింద ఉంటుంది. ఈ రోజున 5 రూపాయలు భోజనం పెట్టి ఒక పేదవాడికి భోజనం పెట్టండి, ఉదయం టిఫిను ఈవినింగ్ టిఫిన్ పెట్టి ఈ రోజున అటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడో చెప్పాలంటే అండి ఇది అంటే అమ్మఒడి కన్నా ఇది స్కీము దానికన్నా ఇది చాలా బెస్ట్ అయిన స్కీమ్ అండి. ఇది ప్రీవియస్ లీడర్స్, వైసీపీ లీడర్స్ 5 రూపాయలు ఇచ్చి బిచ్చమేస్తున్నారు భోజనం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ భోజనం మంచి భోజనం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజమేనంటారు ఈ మాట? అన్న క్యాంటీన్ అసలు భిక్షం భోజనం అంటానండి. అలా అన్నం మనకి అన్నం మెతుకు రాసి ఉండాలంట మనం తినడానికి. అది పూర్వం పెద్దలు చెప్పిన ఇటువంటి మా పెద్దలు చెప్పుకుంటే మేము అన్ని పిల్లల వయసులో మేము ఇన్ని వాళ్ళం ఉండేది. అన్నం అనేది అది ఆ మాట అంటానికి కూడా దానికి ఒక స్థాయి ఉండాలండి. కానీ ఆ స్థాయి ఉన్న వాళ్ళు ఆ మాట మాట్లాడలేరు. అది వాళ్ళది ఆ స్థాయి కాదండి. అది ఆ స్థాయి దిగజారిన వాళ్ళు దిగజారుతామని ఈ రోజున మాటలు మాట్లాడుతున్నారండి. ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగిద్ది, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రీవియస్ గవర్నమెంట్ లాగే చేసిద్ది అంటున్నారు చాలామంది. అసలు ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయంటారండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్లో విద్యార్థులు ఏంటి, మన స్టేట్ ఏంటి, అప్పుడు తెలంగాణ అలాగే విదేశాల్లో కూడా ఎంత ఆయన మీద ఉన్న నమ్మకంతో ఎంత మీకు ఇదిగా ధర్నాలు చేశారండి. అది ఆ నమ్మకం ఉన్నామలే కదండి ఈ రోజున మనకి 160 సీట్లు ఇచ్చారండి. 164 సీట్లు ఇచ్చింది. అది లేకపోతే ఈ రోజున 164 సీట్లు ఇవ్వరు కదండి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదా అంటున్నారు. నిజంగానే ఇలాంటి సదుపాయాలు ఉంటాయా? పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నిలబడతారంటారా? లేకపోతే స్కామ్స్ అని జరుగుతాయంటారు? పవన్ కళ్యాణ్ గారు అనేది అది ఖచ్చితంగా ఆయన అన్నాడంటే చేసి చూపిస్తారండి. దానికి కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎస్టిమేషన్ ఇద్దరు. ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం అనేది ఏంటి, పవన్ కళ్యాణ్ ఇది ఉంటుంది ఏంటి చేస్తారండి. దాన్ని మేము 10 సంవత్సరాలు కొనసాగిస్తానని ఆయన 2023లోనే ప్రకటించారండి.
అయితే మంచి జరిగిద్ది నమ్మకం ఉంది ప్రభుత్వం ద్వారా. మంచి జరుగుతుందనే కదా ఇన్ని సీట్లు ఇచ్చింది.